సార్ ఇప్పుడు క్రాంతి కుమార్ ఇంటికి పివి సునీల్ కుమార్ ఆయన కూడా వెళ్ళి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారిని పరామర్శించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే అసలు కస్టోడియల్ టార్చర్ పెట్టేటువంటి హక్కు అధికారం ఎవరికీ లేదు అన్నట్లుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దాన్ని ఉద్దేశించి కొంతమంది మీరేంటి ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేయొచ్చా, మీరు గతంలో చేసింది ఏంటి అంటూ కొంతమంది నెటిజన్లు ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎలా చూడాలంటారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గోముఖ వ్యాఘ్రం అయితే ఈయనేముఖ వ్యాఘ్రం అంటావా? ఓకే, ఇప్పుడు అది గోముఖ వ్యాఘ్రం అయితే ఇది ఏ ముఖ వ్యాఘ్రం అని ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు పివి సునీల్ కుమార్ మొన్న ఆయన ఉద్యోగ విరమణ చేశారు. చేసిన తర్వాత నిన్న ఈ పరామర్శకు వచ్చారు. ఇది క్రాంతి కుమార్ కుటుంబం. ఆయన ఏమని అడుగుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఆయన ఏం మాట్లాడారు? వారం వారం విచారణకు పిలిచి హింసించే అధికారం ఎవరికీ లేదు, ఎందుకు అంతగా వేధిస్తున్నారు? పోలీసులు రావడంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తక్షణమే సెక్షన్లు మార్చాలి, కాంతి తండ్రి న్యాయ పోరాటానికి అండగా ఉంటా. ఎవరు? సునీల్ కుమార్. అంటే కస్టోడియల్ టార్చర్ గురించి మీరేనా ఇలా మాట్లాడుతుంది అంటూ కొంతమంది నెటిజన్లు గతంలో రఘురామకృష్ణరాజు గారి కేసును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు, కమెంట్లు పెడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు సార్? అంటే కస్టోడియల్ టార్చర్ పేటెంట్ మీదేనండి సునీల్ కుమార్ గారు. మీరు మళ్ళీ ఇవాళ వచ్చి క్రాంతి కుమార్ కుటుంబం పట్ల ముసలి కన్నీరు గారిస్తే, జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ మీట్లు ఇదే అన్నాడు, ముసలి కన్నీరు గారుస్తున్నాడు చంద్రబాబు అంటాడు. ఎవరు ముసలి కన్నీరు గారుస్తోంది? ముసలి కాదు, మొసలి కన్నీరు. అది కూడా ఆయన ముసలి కన్నీరు అంటాడు. పరుష పదజాలం అనాల్సింది కాస్త జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో ఏమన్నాడు చెప్పనా? పురుష పదజాలం. ఒరే నాయన, జనం మాత్రం జగన్ ప్రెస్ మీట్ పెడుతుంటే అసలు మామూలుగా లేదు, అసలు స్క్రీన్ వదలటల్లా, అసలు ఎగబడి సినిమా కలెక్షన్లు కూడా తగ్గిపోతున్నాయంట. సునీల్ కుమార్ నిన్న ఆ పరామర్శ వెంటనే రఘురామకృష్ణరాజు గుర్తొచ్చారు అందరికి. కస్టోడియల్ టార్చర్ గుంటూరు సిఐడి కార్యాలయంలో, అసలు ఆ సిఐడి కార్యాలయాన్ని ఎలా మార్చారు? గుంటూరు ఎంతమంది అందులో నరకం చూశారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. ఇతను వారం వారం పిలిపించడం ఏంటి, హింసించడం ఏంటి అని ఈయన అంటుంటే దేశద్రోహం కేసులు పెట్టారు జర్నలిస్టుల మీద. బిఆర్ నాయుడు టీవీ5 చైర్మన్, లేకపోతే మూర్తి, అందరినీ పిలిపించి ఇంట్రాగేట్ చేశారు. వెంకటకృష్ణ ఏబిఎన్, రంగనాయకమ్మ ఒక వృద్ధురాలు, ఆమె ఏంటి ఎల్జీ పాలిమర్స్లో ఏదో పోస్ట్ వచ్చింది ఆమెకి సోషల్ మీడియాలో, ఆ బాధితుల గురించి ఏదో, దాన్ని ఫార్వర్డ్ చేసింది. ఏం చేశాడు సునీల్ కుమార్? సిఐడి ఏం చేసింది? చివరికి ఆమె అసలు గుంటూరులో భద్రత కొరవడి పారిపోయిన పరిస్థితి. హైదరాబాద్ వచ్చి తలదాచుకుంది. ఆమె హోటల్ మూసేశారు. ఎంత టార్చర్ పెట్టారు రంగనాయకమని. రఘురామకృష్ణరాజు ఏంటి ఆయన చేసిన నేరం? ఆయన ఏదో విమర్శలు చేస్తున్నాడు. ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి పాలసీని విమర్శించాడు. అంటే రచ్చబండ కార్యక్రమం ఆయన ఏర్పాటు చేయడమే ఆయన చేసిన తప్పు అంటారా? అందుకని నువ్వు పుట్టినరోజు నాడు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి, అరే రాత్రి 10 దగ్గర నుంచి చిత్రహింసలు పెట్టారు. లాఠీలతో, రబ్బరు బెల్టులతో, అరే కాళ్ళు చేతులు కట్టేసి మంచం ఇరిగిపోయిందయ్యా. కొడుతుంటే కొట్టడం నడిపించటం. సునీల్ నాయక్ పక్కనే రూమ్లో ఉండి పర్యవేక్షించటం. ఎవరా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్? విజయపాల్. జైలుకి ఎందుకు వెళ్ళాడు విజయపాల్? ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఇప్పుడు రేపొద్దున ఎవరింటికి వెళ్ళి పరామర్శిస్తాడు? రఘురామకృష్ణరాజు ఇంటికి కూడా వెళ్తాడా? అంటే ఆయన ఏంటి ఇప్పుడు ఈ పరామర్శల ద్వారా సునీల్ కుమార్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? తను పెట్టిన కస్టోడియల్ టార్చర్స్ మరోసారి జనానికి గుర్తు చేద్దామనా? తద్వారా క్రాంతి కుమార్ కుటుంబానికి వచ్చే సానుభూతి కూడా రాకుండా చేద్దామనా? తను డిమాండ్ చేశారు. నిన్న మందాకృష్ణ కూడా వెళ్ళారు. ఇదే కుటుంబాన్ని పరామర్శించడానికి అందరూ వెళ్తున్నారు. మందాకృష్ణ వెళ్ళి ఏమన్నాడు? ఆయన సిట్ దర్యాప్తును ఆహ్వానించాడు. సాయికృష్ణ కేసులో నాగరాజుని మామూలుగా ధ్వజమెత్తలేదు, ఒక రౌడీలాగా పనిచేశాడు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్.
వందల కోట్ల అక్రమాస్తులు సంపాదించాడు. ఇవాళ సిట్ యొక్క దీన్ని స్వాగతిస్తూనే ఏమన్నాడు, క్రాంతి కుమార్ కేసు కూడా సిట్ పరిధిలోకి తెమ్మని మందాకృష్ణ డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద పరిహారం ఆ కుటుంబానికి ఇవ్వమని కూడా సునీల్ కుమార్ డిమాండ్ చేశాడు. నో ప్రాబ్లం, తప్పు కాదు, అది చెయ్యాలా. ఆ కుటుంబానికి ఎంత అండగా నిలబడితే అంత మంచిది. వీలైతే ఆర్థికంగా సహాయం అందించండి. పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి అయినా ఇవాళ మరి క్రాంతి కుమార్ కుటుంబానికి, సాయికృష్ణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించండి. తద్వారా ప్రజల్లో మైలేజ్ తెచ్చుకోండి. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని మీరు ప్రభుత్వాన్ని ఏదో విమర్శిద్దామంటే ప్రజలు ఏమని చర్చిస్తారు? మీరు సీఎంగా ఏం చేశారు, చంద్రబాబు సీఎంగా ఏం చేశాడు? బాధిత కుటుంబానికి నువ్వు ఏ కుటుంబానికన్నా అండగా ఉన్నావా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ బాధిత కుటుంబాలకి చంద్రబాబు ప్రభుత్వం ఎలా అండగా ఉంటుంది? అది కదా చర్చ. సునీల్ కుమార్ అధికారంలో ఉన్నప్పుడు ఏది, ఇవాళ సిఐడి డిఐజీగా ఉన్నప్పుడు ఆయన పనితీరు ఎలా ఉంది? ఇవాళ ఉద్యోగం పోగానే పరామర్శల, జగన్మోహన్ రెడ్డి కూడా ఉద్యోగం పోగానే పరామర్శల. అంటే జగన్మోహన్ రెడ్డి మీద కూడా కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు క్రాంతి కుమార్ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు, అది బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి కోసం తన పేరునే మార్చుకున్నటువంటి పద్మనాభరెడ్డి గారి గురించి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఆయన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటలైజ్ అయ్యి ఉంటే ఆయన్ని పరామర్శించేందుకు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదనేటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. అక్కడ రెండు అంశాలు సార్. ఇప్పుడు పద్మనాభం గారి అమ్మాయి ఏమో జగన్మోహన్ రెడ్డిని విమర్శించింది. ఏంటి, మా నాన్న అంతా వాడుకున్నారు, చివరికి కనీసం మా నాన్న పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి అని తిట్టి వదిలిపెట్టింది. క్రాంతియో ఏదో ఉందో తన ఇప్పుడు మరి కొడుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, గిరి. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి మా కుటుంబానికి చాలా అండగా ఉన్నాడు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఎప్పటికప్పుడు ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నాడు, తను వస్తానన్నాడు పరామర్శకి, కానీ ఇక్కడ వస్తే ఐసీడబ్ల్యూలో ఇతర పేషెంట్లకు ఇబ్బంది వద్దని మేమే వద్దన్నాం అనో ఏదో గిరి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి అయినా సునీల్ కుమార్ అయినా అధికారం లేకపోతే మనకి ముచ్చటగా కనపడుతున్నారు. అధికారం వస్తే అంటే ఏంటి? ఇప్పుడు సునీల్ కుమార్ ఇవాళ పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు బేజారెత్తిచ్చాడు, భయపెట్టాడు, బెదరగొట్టాడు. ఇప్పుడు ఆయన ఉద్యోగ విరమణ చేయంగానే తను ఏ కుటుంబాలను అయితే బాధించాడో ఆ కుటుంబాలన్నింటినీ పరామర్శిస్తాడా? ఓకే. జగన్మోహన్ రెడ్డి కూడా అదే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళ్ళు నెత్తిన, ఇప్పుడు పదవి పోయేసరికి మొత్తం బాధితులను పరామర్శిస్తున్నాడా? ఓకే. అరే వీళ్ళు ఎవరినైతే బాధించారో ఆ బాధించిన కుటుంబాలను పరామర్శిస్తున్నారు. గమ్మత్ అది. అంటే ఏంటి, బాగా బాధించాం, ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడుగుతాడుగా. అమరావతి రైతులను పరామర్శిస్తానంటాడు, డిఎస్సి అభ్యర్థులను పరామర్శిస్తానంటాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను పరామర్శిస్తానంటాడు. ఇది ఎక్కడ గోల? అంటే పుండు చేసేది నువ్వే, ఆ పుండు మీద కారం చల్లేది నువ్వేనా? పరామర్శల పేరుతో జల్లుతున్న కారంగా చూడాలా దీన్ని?